బాబు కోపం వస్తే ఏం చేస్తారో చూపించారనమాట. నిన్ననే మాట్లాడుకున్నాం. ఏది మహానాడు వేదికగా బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కరెక్ట్‌గా ఇదే టైంకి మీటింగ్ పెట్టుకోవడాన్ని అన్నటువంటి. దానికి పర్యవసానం తేలిపోయింది. నిన్న వెంటనే కె నాగేశ్వరరెడ్డి ఎవరైతే జగన్ పిఏ ఉన్నారో తనని పట్టుకెళ్లారు. లిక్కర్ కేసు ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేసేశారు కదా! రాజకేశ్ రెడ్డి వీళ్ళందరి మీదన, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరి మీద, ఆళ్ళలో చాలామంది బెయిల్ మీద కూడా వచ్చేసారు కదా! ఇప్పుడు కేఎన్ఆర్‌ని పట్టుకెళ్లారు. జగన్‌కి ఎకో సిస్టమ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైతే, అంటే కార్యకర్తల నాయకులతో సమన్వయం చేసేవాళ్ళు, ఏదైతే కమిటీలు వేసేవాళ్ళు, అలాంటి ఎకో సిస్టమ్ అది చెవిరెడ్డి బాగా చేస్తాడు. ఇదివరకు విజయసాయిరెడ్డి చేసేవాళ్ళు అందరినీ సమన్వయం చేయడం. ఆ తర్వాత చెవిరెడ్డి చేసేవాళ్ళు ఏది అనుబంధ విభాగాల సమన్వయం. అతన్ని లిక్కర్ కేసులో జైల్లో పెట్టారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి చూసుకునేవాడు, అతన్ని జైల్లో పెట్టారు. అంటే ఎవరైతే పార్టీని ఒక ఎకో సిస్టమ్ మెయింటైన్ చేస్తారో అందరికీ ఒకళ్ళకొకళ్ళకంటే జగన్ సందేశాన్ని కార్యకర్త దాకా తీసుకెళ్ళడం, కార్యకర్తల యొక్క సందేశాన్ని జగన్ దగ్గరికి తీసుకెళ్తారో వాళ్ళని. మొన్న జగన్ పిఏ శ్రీహరి అరెస్ట్ కూడా అదే కాన్సెప్ట్తో నడిచి ఎకో సిస్టమ్ మెయింటైన్ చేయగలరు. కేఎన్ఆర్ అట్లాంటి ఎకో సిస్టమ్ మెయింటైన్ చేయగలరు. కాబట్టి ఇప్పుడు ముగిసిన లిక్కర్ కేసులో కొత్తగా విచారించడం, ఆయనకి అక్కడ 10 ఎకరాలు ఉంది, అక్కడ వాళ్ళ ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్నట్టు. ఇది మనం మామూలుగా అవును కదా అనేసుకుంటాం. వాళ్ళ ఆస్తులు ఏంటో తెలియదు, అది కోర్టులో చూసుకుంటారు తర్వాత ఎట్లాగో. కానీ ఈలోపు అయితే ఒక బురద వేయడానికి కావాల్సినటువంటి పాయింట్, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అవసరమైన పాయింట్ మరొకసారి కొనసాగుతోంది. ఇప్పుడు మొన్న కూడా కేసినేని చిన్ని వాళ్ళ ఆవిడది విచారణకు సంబంధించిన వార్తలు డౌన్ ప్లే, బట్ ఇప్పుడు కేఎన్ఆర్ది వచ్చేటప్పటికి కథంతా రాసుకొస్తారనమాట. అది తేడా.